మరి కొన్ని మాటలు. నాతో పలకండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట పరిపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చదను. ఏ గడియను నీ మీదికి వచ్చదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును కొలుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొనును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘము ప్రతి సంఘానికి ఆయన రాశాడు, సచిన సంఘానికి కూడా రాశాడు. సార్దీసు అనేటువంటి ఈ సంఘములో 3 గుంపుల ప్రజలు ఉన్నారు. ఒక గుంపు చచ్చిన వారు, రెండవ గుంపు సావడానికి రెడీగా ఉన్నవారు, మూడవ గుంపు అర్హులు, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు. ఒకటే సంఘములో చచ్చిన వాళ్ళు ఉంటారు, సావడానికి సిద్ధంగా ఉన్నవారు ఉంటారు, అర్హులైనటువంటి వారు కూడా ఉంటారు. కనుక ఈ 3 గుంపుల ప్రజలకు దేవుడు వర్తమానాన్ని రాశాడు. ఈ వర్తమానాన్ని పోయిన 3 వారాల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఆలోచన సార్దీసు సంఘంలో వచ్చిన ఆలోచనలో కొన్ని మాటలు గతంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటిగా సంఘానికి రాయబడిన మాట ఏమిటంటే 2వ వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అన్నాడు. క్రియలు ఉన్నాయి, కానీ సంపూర్ణమైన క్రియలు లేవు.
కాబట్టి ఏదో చేసేస్తున్నా అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడడం లేదు. సంపూర్ణమైన క్రియకు తేడా ఉంది. ఒకదాన్ని ప్రారంభం నుండి చివరి వరకు, అనగా చచ్చే వరకు ఆ పని చేయాలి. అర్థమవుతుందా? అప్పుడే అది సంపూర్ణమైన క్రియ అవుతుంది. ఆయన చూడొద్దు మీరు, ఆయనకు మీకేం పని? సంపూర్ణమైనటువంటి క్రియ అంటే ఏమిటో నేను మీకు చెప్పాను. ఆ క్రియలో మూడు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు, సంపూర్ణమైనటువంటి క్రియలో ఉండేటువంటి మూడు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు చెప్పాను. అదేమిటంటే సరైన ప్రేరణ, సంపూర్ణమైన క్రియలో సరైన ప్రేరణ, రైట్ మోటివేషన్. దేవుడి క్రియలు మనం చేస్తాం, దాని వెనక నీ ప్రేరణ ఏమిటి అంటే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము. నువ్వు ఇక్కడికి రావడానికి క్రీస్తు ప్రేమ కారణమా, లేక ఆదివారం కారణమా? క్రీస్తు ప్రేమ అది ఆదివారం ఉండే ప్రేమను ప్రతిరోజు సోమవారం, మంగళవారం, బుధవారం. కాబట్టి సంపూర్ణమైన క్రియ వెనక ఒక సరైన ప్రేరణ ఉండాలి. ప్రేరణ అది సంపూర్ణమైన క్రియ అని చెప్పాను. రెండవది సరైన గురి లేక లక్ష్యం, రైట్ ఎయిమ్. ఆ గురి ఏమిటంటే దేవునిని మహిమ పరచాలి. నేను ఆరాధనకు వచ్చాను, ప్రతి ఆదివారం వస్తాను. ఎందుకు అంటే అందరి దృష్టిలో పడడానికి కాదు, దేవుని మహిమ పరచడానికి. అది ఏదైనా కావచ్చు. కాబట్టి పౌలు అన్నాడు, మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను దేవుని మహిమార్థమై చేయండి అన్నాడు. కాబట్టి సంపూర్ణమైన క్రియ రెండవ లక్షణం ఏమిటంటే సరైన లక్ష్యం లేక గురి. నా గురి ఏమై ఉండాలి క్రైస్తవునిగా అంటే దేవుని మహిమ పరచాలి. నేను ఎంత గొప్పవాడిని అని చెప్పుకున్నావు అంటే నువ్వు పడిపోయావు అని అర్థం. దేవుడు గొప్పవాడు అని చెప్పడం నువ్వు మొదలు పెడితే నువ్వు సరైన క్రియ చేస్తున్న వ్యక్తివి. నేనెవరిని? దేవుడు కదా గొప్పవాడు. దావీదు ఏం చెప్పాడు? యుద్ధము యెహోవా, నేనే ఉండండి పొట్టోని. సింహాన్ని గెలిచింది నేను కాదు, దేవుడు ఆ శక్తినిచ్చి. నాలో ఏమున్నది? కాబట్టి ప్రతి గెలుపు దేవునికి ఆపాదించడం, అది సరైన క్రియ రెండవ లక్షణం. మూడవ లక్షణం రైట్ రూల్, సరైన నియమం. ఏమిటంటే దేవుని చిత్తం. నేను చేస్తున్నది దేవుని చిత్తమేనా? కాబట్టి ఎక్కడెక్కడికో పోయి ఎగరడం, దుంకడం, గణపతుల దగ్గర నువ్వే, ఇక్కడ దేవుని చిత్తం. అది ఇది సంపూర్ణమైన క్రియలు అంటే అర్థం. రైట్ మోటివేషన్, రైట్ ఎయిమ్, రైట్ రూల్. కాబట్టి నీవు దేవుని నమ్మిన తర్వాత దేవుని ప్రేమ నీ ప్రతి పనికి ప్రేరణగా ఉండాలి. దేవుని మహిమ నీ ప్రతి పని యొక్క గురిగా ఉండాలి. దేవుని చిత్తము నెరవేర్చడమే
నీ ప్రతి పని నియమముగా దేవుని చిత్తం, నా చిత్తం కాదు, దేవుడు ఏం చెప్తాది అన్నట్లుగా. కాబట్టి సార్దీసు సంఘం క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కాబట్టి సంపూర్ణమైన క్రియలు చేయడానికి సంవత్సరం మనం బ్రతికించబడ్డాము. ఇక మీదట ఏ పని చేసినా క్రీస్తు ప్రేమ నీకు ప్రేరణగా, క్రీస్తు మహిమ గురిగా, క్రీస్తు చిత్తమే నీ యొక్క పని నియమముగా ఉండాలి, అలాగా జరిగించాలి. ఇక్కడ ఈ సంఘములో 2వ వాక్యము పోయిన వారం నేను మీతో చెప్పాను. ఈ సంఘంలో చచ్చిన వారు ఉన్నారు, చావుకు సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. మరి 3వదిగా తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని వారు. మరి చచ్చినోళ్ళ మధ్యలో, చావుకు సిద్ధంగా ఉన్న వారి మధ్యలో వస్త్రములను అపవిత్రపరచుకోకుండా ఎలాగున్నారు వాళ్ళు? వాళ్ళ మొదటి గుంపులో లాగా వీళ్ళు చావలా, 2వ గుంపులాగా వీరు చావడానికి సిద్ధంగా లేరు. కానీ వీళ్ళు తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా ఎలా ఉండగలిగినారు అంటే పోయిన వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి సంఘములో చచ్చినోళ్ళు ఉంటారు, చావడానికి సిద్ధంగా ఉంటారు. కానీ నువ్వు మటుకు అపవిత్రపరచుకొనకుండా ఆ 3వ గుంపులో ఉండాలి అంటే 3 సూత్రాలు చెప్పాను. 1, మెలకువగా ఉండడం, జాగరూకుడవై ఉండాలి. మెలకువ అనేది క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. యేసయ్య సిలువకు అప్పగింపబడబోతూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు యేసుతో గడిపారు. కానీ యేసు పట్టబడబోతున్నప్పుడు యేసు ప్రభు ఒక సహాయం కోరాడు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని. కాబట్టి మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2వది, వాళ్ళు ఎందుకు తమ వస్త్రాలను అపవిత్రపరచుకోలేదు అంటే చావడానికి సిద్ధమై ఉన్న క్రియలను బలపరచుకున్నారు. సిద్ధమైన క్రియలను బలపరచుకున్నారు కనుక వారు తమ వస్త్రములను అపవిత్రపరచుకొనలేదు. కొంతమంది వాక్యం వినడంలో బలంగా ఉంటారు, ప్రార్థన చేయడంలో వారు బలహీనులు. కాబట్టి ఈ 3వ గుంపులో అపవిత్రపరచుకొనని వస్త్రములు కలిగిన వారుగా ఉండాలి అంటే నువ్వు నేనేం చేయాలి? ప్రార్థనను బలపరుచుకోవాలి అంతే. వాక్యం వింటున్నావు, కొంతమంది ప్రార్థన చేస్తారు, వాక్యం వినరు. ఆదాశ ఏం చేయాలి అంటే వాక్యము నేర్చుకోవడానికి వారు ఆ క్రియను బలపరచు. మెలకువ మొదటి లక్షణం, బలపరచుకునేటువంటి స్వభావం 2వ లక్షణం. కొంతమందికి క్రమం ఉండదు. కాబట్టి ఆ క్రమమైన జీవితాన్ని మనం బలపరుచుకోవాలి. ఆ వివరణ అంతా పోయిన వారం నేను మీతో చెప్పాను. 3వది, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనకున్నట్లుగా వారికి ఉపయోగపడగలిగినటువంటి ఏంటి అంటే వాక్యాన్ని జ్ఞాపకం. నువ్వు బయట ఉంటావు, ఇక్కడేదో 2 గంటలు 3 గంటలు కూర్చున్నావు, తర్వాత నువ్వు బయటనే కదా ఉండేది. కాబట్టి లోకములో ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీ దోస్తులతో ఉన్నప్పుడు, నీ పనిలో నీ ఉన్నప్పుడు, ఆయా పరిస్థితుల మధ్యలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికారు వీళ్ళు. అందుకే వీరి వస్త్రములు అపవిత్రపరచబడలేదు. కాబట్టి వాడు ఏ బావిలో ఉన్నాడు, నువ్వు కూడా అదే బావిలో ఉండి వాడికన్నా నేను గొప్ప అనుకుంటే ఏమి లాభం? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పని
దేవుడు ఆమోదించే పనేనా? వాడు అదే పని, నేను అదే పని. ఏమిటి? కాబట్టి వాడు నలుగురిని తిడతాడు, 4 కుటుంబాలు నాశనం కావాలంటాడు. మనం కూడా అదే పనిలోనే ఉంటే ఇక దానంత శక్తి ఏమున్నది? కాబట్టి దేవుని నమ్మినటువంటి నీకు దేవుడు ఒక పని అప్పగించిన నమ్మకం ముందు నీ పని లోకస్తులాగానే చేస్తూ ఉంటుంది. కానీ నమ్మిన తర్వాత నీకు దేవుడు ప్రత్యేకంగా సువార్త పని అప్పగించారు. దానికి ఆటంకంగా ఉండేటువంటి పనులన్నిట్లో నీవు నేను ముందుబడి పోతూ సమయమంతా దానికే వెచ్చించాం. కాబట్టి దానివల్ల ఉపయోగం ఏం లేదు, టైం వేస్ట్. ఒకరోజు నువ్వు తలగొట్టుకుంటావు, ఆత్మ గురించి ఆలోచించలేదు. పడిపోతున్నటువంటి ఆత్మను రక్షించాలని ఆ వాక్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోలేదు. పడిపోతున్నటువంటి నా ఇంట్లో కూర్చొని కన్నీళ్లు కాచి ప్రార్థన చేసుకుంటాడు అనలేదు. అందరూ పడిపోయారు. మరి నీ ఇంట్లో పడిపోతున్నటువంటి వారిని నువ్వు బలపరుచుకోవడానికి ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఏమో చెప్పాను వదిలిపెట్టా అని అనుకుంటే ఎలా? మరి ఆ సమయం అంతా దేనికి ఖర్చు చేశావు? ఎవరింటిని గురించి ఎక్కువగా ఆలోచించడానికి ఖర్చు చేశావు? కాబట్టి వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికారు గనక తమ వస్త్రములను అపవిత్రపరచుకొనలేదు. అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ వాక్యాన్ని మొత్తం అపవిత్రం. ఏం మాట్లాడుకుంటున్నాం రోజంతా? ఆలోచన చేయి. 24 గంటలు సరే, 8 గంటలు పండుకున్నాం. మిగిలిన దాంట్లో ఎప్పుడైనా నీ మనస్సుకు వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? వాక్యానుసారంగా నేను నా కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నటువంటి జ్ఞాపకం నీకేమన్నా వస్తుందా? బయటికి వెళ్ళినప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి దేవునికి విరుద్ధమైనవని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మాటలను ఆపు చేసిన సంఘటనలు గుర్తుకేమన్నా వస్తున్నాయా? అలాగున జ్ఞాపకం చేసుకున్నారు కనుక వారు తమ వస్త్రములను ఏం చేసుకోలేదు, అపవిత్రపరచుకొనలేదు. కాబట్టి నీ వస్త్రాలు అపవిత్రమైనవిగా ఉండకుండా ఉండడానికి మెలకువ అనేది 3వ అధ్యాయములో ఎన్నో వచనం, 3వ వచనం, నీవు జాగరూకుడవై ఉండని ఎడల. కాబట్టి మెలకువగా ఉండడం నీకు మేలు చేస్తుంది. రెండవది, చావనై ఉన్న క్రియలను 2వ వచనంలో చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుకోవడం ప్రారంభిస్తే నీ వస్త్రాలు అపవిత్రం కావు. ఇక 3వది జ్ఞాపకము తెచ్చుకోవటం. 3వ వచనంలో నీవేలాగో ఉపదేశం పొందితవో ఎలాగో వింటివో జ్ఞాపకము తెచ్చుకో, అప్పుడు నీ వస్త్రాలు అపవిత్రపరచబడవు. వారు అర్హులు. ఆ తదుపరి చెప్పాడు. వాళ్ళు ఎలాగుంటారు అంటే చూడండి, 4వ వచనంలో, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సాధించులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా. కాబట్టి వారు ప్రభువుతో సంచారము చేస్తారు, ప్రభువుతో వారు నడక కొనసాగిస్తారు. సో ఈ మాటలు పైన వారం నేను మీతో చెప్పాను. మరొక మంచి ఆలోచన ఈ సాటి సంఘముల గురించి మనం నేర్చుకోవలసినది. అందుకొరకే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒకటి, సంపూర్ణమైన క్రియలు చేయాలి. రెండవది, వస్త్రములను అపవిత్రపరచుకొనకూడదు. ఇక 3వ మాట, ఈ సంఘం ద్వారా మనం నేర్చుకోదగినది ఏమిటంటే 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించువాడు
మూడవ ఆలోచన ఏమిటంటే తెల్లని వస్త్రాలు. వస్త్రాలు ధరించుకునేటువంటి జీవితానికి యోగ్యతలు కొన్ని దేవుని వాక్యములో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉన్న వస్త్రాలు అపవిత్రపరచుకొనకుండా జాగ్రత్తలు మనం నేర్చుకున్నాం. మరి తెల్లని వస్త్రాలు ధరించుకొనును జయించేవాడు. కాబట్టి జయించువాడికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. ఆ వస్త్రాలు ఆ వ్యక్తి పొందుకొని ధరించుకుంటాడు. ఆ తెల్లని వస్త్రాలు నేను ఎలా ఉంటే నాకు దేవుడిస్తాడు అనే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 3 స్థలాలలో ప్రకటన గ్రంథంలోనే 3 స్థలాలలో తెల్లని వస్త్రాలు అనేటువంటి మాట కనబడుతుంది. ఆ తెల్లని వస్త్రాలు ఆ 3 స్థలాల్లో 3 సందర్భాలు 3 పాఠాలు మనకు నేర్పిస్తాయి. అలాగున మనము జీవించగలిగితే ఆ వస్త్రాలు నీకు ఇవ్వబడతాయి. ఆ వస్త్రాలు నాకు కూడా ఇవ్వబడతాయి. వాటిని మనం ధరించుకుంటాము. ధరించుకున్నటువంటి మనము జీవగ్రంథంలో నుండి పేరు తుడిచి పెట్టబడని వారముగా మరి ప్రభుతో కలిసి నిరంతరం మనం జీవించే అవకాశం ఉంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో తెల్లని వస్త్రాలు 4వ అధ్యాయము 4వ వచనంలో మొదట మనకు కనబడుతుంది. తెల్లని వస్త్రములను గురించి ఒక మాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములను, ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తెల్లని వస్త్రములు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. అది మొదటిది. తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండు అని బిగ్గరగా కేకలు వేస్తుంది. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి తెల్లని వస్త్రము అనేది 6వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంది. అలాగునే 7వ అధ్యాయము 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని. తెల్లని వస్త్రం అనేది 4వ అధ్యాయములు 4వ వచనంలో, 6వ అధ్యాయం 10-11 వచనాల్లో, 7వ అధ్యాయము 9వ వచనంలో ఆ వస్త్రం కనబడుతుంది. వారు ఆ వస్త్రమును ధరించుకున్నవారు, వారు ఆ వస్త్రమును ధరించుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ వస్త్రము ధరించుకున్న వారు సింహాసనముల మీద కూర్చున్న వారు, అక్కడ రాయబడినటువంటి మాట వారు పెద్దలు అని రాయబడి ఉంది. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు. 24 పెద్దలు. వారు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్న పెద్దలు. కాబట్టి సంఘ పెద్దలని కాదు, అది ఆ సందర్భము 2 విధాలుగా అది తర్జుమా చేయబడింది. సరే, దాంట్లోకి వెళ్ళడానికి కొంత సమయం వృధా అవుతుంది, కానీ సారాంశం మాత్రం చెబుతాను. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వీరి లక్షణము మన లక్షణం అయితే మనకు కూడా తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి.
అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఆ 24 పెద్దలు వారు ఏం చేస్తున్నారంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని వారు ఏం చేస్తున్నారు ఆ పెద్దలు అంటే చూడండి 9వ వచనంలో ఆ సింహాసనం ఆసీనుడై ఉండి యుగయుగములు జీవిస్తున్న వాడికి మహిమ ఘనత కృతజ్ఞత స్తుతులు కలుగునుగా కానీ ఆ దేవుడు కీర్తించునగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాడి ఎదుట సాగిలపడి ఆ 24 పెద్దలు ఏ 24 పెద్దలు ఏ 24 పెద్దలకైతే తెల్లని వస్త్రములు ఉన్నాయో ఆ 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట ఎవరికి తెల్లని వస్త్రములు దొరుకుతాయి అని అంటే 2 మాటలు అక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు సాగిల పడ్డవారు, వారు తమ కిరీటములను సింహాసనము ఎదుట వేసిన వారు. సాగిల పడ్డవారు తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసిన వారు. వారు పెద్దలు, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. తెల్లని వస్త్రములను ధరించుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే సాగిల పడినారు. వారి తలలకు ఇవ్వబడిన కిరీటములను సింహాసనం ఎదుట పడవేసినారు. తమ కిరీటాలను ఆ సింహాసనము మీద ఆసీనుడైన ఆ సృష్టికర్తయైనటువంటి దేవుడికి అర్పించిన వారు. ఈ 2 పదాలను జోడించి వారు ఎటువంటి వారు అని అంటే సమర్పించుకున్నవారు అని మనం అర్థం చేసుకోవచ్చు. తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయి అంటే సమర్పించుకున్న వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. సమర్పించుకొనుట అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే సాగిల పడడాన్ని బట్టి వారు తమ్ముడు తాము దేవుడికి సమర్పించుకున్న వారని అర్థమవుతుంది. సాగిల పడిన వారు ఏమి తెలియజేస్తున్నారంటే మేము నీకు దాసోహం అని వారు తెలియజెప్పుతూ ఉన్నారు. సాగిల పడడం అంటే అర్థం అది. తెల్లని వస్త్రాలు పరలోకమందు ఎవరికి ఇవ్వబడతాయి అంటే ఈ లోకములో ఉండగా నీవు దేవునికి సమర్పించుకుంటే నీకు తెల్లని వస్త్రాలు. నమ్మాము కానీ దేవునికి సాగిలపడడం లేదు. మనకు ఏవైతే అవసరమై ఉన్నాయో వాటి వెనకాల పరిగెడుతూ ఉన్నాం. వారి దగ్గర సాగిల పడుతూ ఉన్నాం. వారినే 24 గంటలు మన నోట్లో ఊదుతూ ఉన్నాం. వారి నామ జపము జరుగుతూ ఉంది. ఎవరి నామ జపం అంటే నువ్వెవడో ప్రేమించావు, ఎవరి ద్వారానే ఏదో సంపాదించుకోవాలని నీవు సంపూర్ణంగా వారికి సమర్పించుకున్నావు. నీ సమర్పణ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుకు చెందవలసి ఉండగా, నీ సమర్పణ నీ సృష్టికర్తకు చెందవలసి ఉండగా, నీ సమర్పణ సృష్టిలోని దేనికో అమ్మేశా. తెల్లని వస్త్రాలు ఉండవు, అవి నీ దగ్గరికి రావు. అందుకే ప్రభు అన్నాడు, నాకన్నా ఎక్కువగా లోకంలో దేనినైనా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు. దేన్ని ప్రేమిస్తున్నావు? ఈ 24 దేన్ని ప్రేమించారు?
తెల్లని వస్త్రాలు ఎందుకు వారికి ఇవ్వబడ్డాయంటే వారు దేన్ని ప్రేమించలేదు, వారు దేవుణ్ణే ప్రేమించారు. పరలోకములో వారు చేస్తున్నటువంటి పని, వారు సింహాసనం ఎదుట సాగిలపడి ఆ లోకములో ఆ పని చేశారు. అంటే ఈ లోకములో వారు ఎంతగా తమ జీవితాన్ని తమ కొరకు ఆ ప్రాణం పెట్టి పునరుత్థానుడైనటువంటి సృష్టికర్తకు అప్పగించుకున్నారు. నువ్వు అర్థం చేసుకో, నీ జీవితం ఎంతగా దేవునికి సాగిలపడింది, ఎంతగా దేవునికి జీవితం సాగిలపడింది, ఎంత అర్పించుకున్నావు. ఈ మాట చదివినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలోని దృశ్యం నా మనసులోనికి వచ్చింది. అక్కడికి 2 సంవత్సరాల పాటు కష్టపడి యేసయ్యను చూడటానికి వచ్చిన జ్ఞానులు వాళ్ళు చేసిన పని మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి తర్వాత ఏం కనబడుతుంది, సాగిలపడి. ఖగోళ శాస్త్రవేత్తలు క్రిస్మస్ లో ఆ వర్తమానం చెప్పాను, వారికి వాళ్ళ శాస్త్రం గొప్పది కాదు, ఖగోళ శాస్త్రం వారికి గొప్పది కాదు. ఖగోళ శాస్త్రం ఖగోళాన్ని సృజించిన సృష్టికర్తను వారికి తెలియజేసినప్పుడు ఆ నక్షత్రం అది ఆయన నక్షత్రము అని వారి శాస్త్రం తెలియజేసినప్పుడు వారి యొక్క పనులన్నిటినీ పక్కన పెట్టి వారు ఆ సంవత్సరంలో చేయగలిగిన అపాయింట్మెంట్స్ అన్నిటిని ఆపు చేసుకొని, మన అపాయింట్మెంట్స్ ఏంటి అంటే పొలానికి వెళ్ళాలి, నారేయాలి, లేకపోతే ఆ రోజు మన యొక్క పోషణ కొరకు పొలం పను, మేషన్ పను, లేకపోతే మరొక కూలి పను చేసుకోవాలి, అది మన అపాయింట్మెంట్స్. కానీ ఎప్పుడైతే ఈ ఖగోళ శాస్త్రవేత్తలకు ఆయన నక్షత్రము ద్వారా ఆయన జననం తెలియపరచబడిందో వారు తమ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సల్ చేసుకొని దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 2 ఎండాకాలాలు, 2 వర్షాకాలాలు, 2 చలికాలాలు, భయంకరమైనటువంటి ఒడిదుడుకులకుండా ప్రయాసతో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయక దారిలో దొంగల బెడదలన్నిటినీ తృణప్రాయముగా ఎంచుకొని వారు ప్రభువును చేరుకున్న తర్వాత వారు మాకు స్నానం ఉందా అని ఆలోచన చేయలేదు, ఇదిగో మేము అలసిపోయినాము అని ఆలోచన చేయలేదు, ఇదిగో ఈ ప్రయాణం వల్ల మా ముఖమంతా కూడా దుమ్ము కొట్టుకొని ఉంది అని ఆలోచన చేయక వారు ఎప్పుడైతే వారి యొక్క రక్షకుడిని చేరుకున్నారో వెంటనే వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఏమంటారు వాళ్ళు, మేము నీ దాసులము. ఆయన వయస్సు 2 ఏళ్ళు మ్యాక్సిమం, అది 2 ఏళ్ళ శిశువుకు వారు సాగిలపడ్డారు. 33.5 సంవత్సరాలు నేను పాప శిక్షను తొలగించడానికి ఆయన జీవించి మరణించి పునరుత్థానుడై పరలోకానికి ఆరోహుడైన ఆ ప్రభువును నమ్మిన నీవు నేను ఆ దేవునికి ఎంత సాగిలపడుతున్నాము, ఎంత సాగిలపడడం అంటే ఏదో ఇట్లా కాదు. నీ అంతరంగాన్ని ఆయన చూస్తున్నా, అంతరంగాన్ని ఆయన, నీ సమర్పణ ఏమిటి? కింద పడి ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఆరాధనకు వచ్చిపోయే సమర్పణ అది. వాళ్ళు సాగిలపడ్డారు, వాళ్ళు సాగిలపడి ఆయనను ఏం చేసి పూజించి, సాగిలపడి అప్పగించుకొని పూజించి ఆరాధన చేసి ఆ తర్వాత అర్పణలు ఇచ్చారు. అర్పణలు మొదటి ఇవ్వాల,
నీ అర్పణ కన్నా నువ్వు ముఖ్యం. నీ అర్పణ కన్నా నీవుగా ఆయనకు అప్పగించుకొనుట ముఖ్యం. మొదట నీవు అంగీకరింపబడడం ముఖ్యం. కాబట్టి వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. నువ్వు చుట్టానివైతే వస్తావు, చూస్తావు, వెళ్తావు. కానీ నువ్వు ఇంట్లో వ్యక్తివైతే 24 గంటలు ఇంట్లోనే ఉంటావు. నీ సమర్పణ ఏది? చుట్టములాగా ఆయనతో సంబంధాన్ని కలిగిన విశ్వాసివా? ఆయన కొడుకు కూతురులాగా ఆయన ఇంట్లోనే ఉండగలిగిన విశ్వాసివా? కాబట్టి వారి సమర్పణను, ఆ పెద్దల సమర్పణ ఏమిటి అంటే వారు సాగిల పడేవారు. వారు తమ్ముడు తాము అప్పగించుకున్నారు. తమ యొక్క సమస్త మీద సింహాసనాసీనుడైనటువంటి దేవుని యొక్క అధికారాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు. వారు సింహాసనముల మీద కూర్చోవడానికి యోగ్యులుగా ఎంచబడినప్పటికీ వారి తత్వం ఏమిటంటే మేము నీకు దాసులము అనే తత్వమే తప్ప ఆ సింహాసనాల్లో కూర్చునే తత్వం వారిని కాదు. వారి తత్వం ఎటువంటిది అంటే వారి యొక్క సమర్పణను దేవుడు మెచ్చుకొని వారి తల మీద కిరీటాలు పెట్టాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో. కానీ ఆ కిరీటాలు వారి ఘనత సూచిస్తే ఆ ఘనత కూడా నీదే అని తమ యొక్క యోగ్యతలన్నిటినీ యేసు పాదాల దగ్గర పెట్టేంత సమర్పణ వారిది. అందుకే వారికి తెల్లని వస్త్రాలు. కనుక తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయి అంటే బ్రతికుండగా సమర్పణ కలిగిన వారికి. తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానుల సమర్పణ మన జీవితంలో కనబడాలి. క్రిస్మస్ అప్పుడు వాక్యం వింటాం, కానీ క్రిస్మస్ దాటిన ఆదివారము ఆ విన్న వాక్యం ఏమైపోయిందో ఏమిటో, దానికి స్పందన ఏమి అంటే సమర్పించుకోలేదు. వాక్యం వినబడింది కానీ వాక్యానికి నేను సమర్పించుకోలేదు, నన్ను నేను అప్పగించుకోలేదు. కాబట్టి అప్పగించబడని వ్యక్తికి తెల్లని వస్త్రాలు దొరకవు. కాబట్టి నీ సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఆమె అనగా మరియా దూత వచ్చి స్టోరీ అంతా మీకు తెలుసు. ఆ మాటలన్నీ చెప్పినప్పుడు దూతతో మరే ఒక మాట ఉంది, ప్రభువు దాసురాలను. సమర్పణ. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు. నీ సమర్పణ ఏమిటి? నా పెళ్ళైన దేవుని కన్నా గొప్పదేమి? దేవుని కన్నా ఏది గొప్పది నీకు? దోస్తులేగా, లోకమేగా. దేవుని పక్కన ఆదివారం అసలు గుర్తే ఉండదు. రోషం లేదు, సమర్పణ లేదు. ఆమె యవనస్తురాలు, పేద స్త్రీ. దొరక ఒక మంచి సంబంధం దొరికింది. ఈ విషయానికి ఒప్పుకుంటే మొత్తం ప్రశ్నార్థకమే జీవితం అంతా, చివరికి చావు కూడా. కానీ ఆమె సమర్పణ ఏమిటి అంటే, మరే సమర్పణ ఏమిటి అంటే, నీ పని కన్నా నా జీవితంలో జరగవలసిన ఏ పని ముఖ్యమైనది? తెల్లని వస్త్రాలు. మరియ సమర్పణలో లిమిట్ లేదు, జ్ఞానుల సమర్పణలో లిమిట్ లేదు. యోసేపుకు తెలిసిన విద్యార్థ ఒక కథను, ఆకారము లేని కథను ఆకారము కలిగిన వస్తువుగా మార్చగలడు అంటే యోసేపుకు తెలిసిన విద్య. కానీ ఖగోళం అంతటిని
ఒడిసి పట్టుకునేటువంటి ఆ జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ఆ శిశువుకు సాగిల పడ్డప్పుడు యోసేపు చల్లమన్నాడు. ఏమిటి ఆశ్చర్యం? ఈ జ్ఞానులేమిటి, నా ఇంట్లో ఉన్నటువంటి ఈ శిశువుకు ఇలా ఉన్న సాగిల పడడం ఏమిటి అని సమర్పణ చూడండి. వారు అలాగే ఆరాధన చేస్తూ ఉండగా దేవదూత వారికి చెప్పిన మాట ఏమిటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి, వాళ్ళ సమర్పణ ఏమిటో తెలుసా? ఏ రోజు మమ్మల్ని ఏం చేస్తాడండి, మేము తూర్పు దేశపు జ్ఞానులం, మా రాజులకు ఒక చిన్న ఏమిటి సమాచారం అందిస్తే చాలు, ఏ రోజు ఏమీ చేయకుండా ఆపగలడు అనేటువంటి ఆలోచన వారి సామర్థ్యాన్ని బట్టి వారికి ఉండొచ్చు. కానీ దేవుని మాటకు లోబడేంత సమర్పణ, కష్టాలు కాదు వాళ్ళలో ఉన్నది, సమర్పణ వారిలో ఉంది. దేవుడు ఒకవేళ మనతో ఆ మాట చెప్తే, ఏంటి ప్రభువా, ఏ రోజు నుండి కూడా మమ్మల్ని తప్పించలేవా, మేము పొరపాటున నీకు సాగిలా పడ్డాం అని అంటారు. అంతేగా, మేము పొరపాటున నీకు సాగిలా పడ్డాం, నువ్వు గొప్పోడివని ఆ నక్షత్రాన్ని చూసి మేమేదో అంత దూరం ప్రయాణం, అంతకాలం ప్రయాణం చేసి అన్ని అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మా మా పనులన్నీ పక్కన పెట్టి సాగుతో పోరాడినట్లుగా మీ దగ్గరకు వచ్చి మేము ఆరాధన చేస్తే ఏమని నువ్వు చెప్తూ ఉన్నావు? ఈ దారి పోవద్దు, ఇంకొక దారిలో పోమంటున్నావు. అంటే ఏ రోజు నుండి కూడా మమ్మల్ని విడిపించలేని బలహీనుడవా అని అనేటువంటి పరిస్థితి. కానీ వారి సమర్పణ ఎంత గొప్పది అంటే, దేవుడు చెప్పాడు మనం విందాం, దేవుడు చెప్పాడు మనం నేనెందుకు అనే ప్రశ్న వాళ్ళలో రాలేదు. ప్రతి ఆదివారం ఎందుకు అనే ప్రశ్న నీలో వచ్చింది. మేమెందుకు ఇంకొక దారిలో వెళ్ళాలి అనే ప్రశ్న వారిలో రాలేదు. ఆరి సమర్పణ అది మన సమర్పణ. తెల్లని వస్త్రాలు ఎవరికి ఇస్తాడు? ఇక్కడ వారికి. కాబట్టి ఆయన చూస్తున్నాడు. పరలోకం వెళ్ళినప్పటికీ ఆ పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారి అధికారాలు, ఎవరు పరలోకం ఇచ్చిన అధికార కిరీటాన్ని కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేంత సమర్పణ వారు. ఏది, దేన్ని నెత్తిన పెట్టుకుంటున్నావు, దేన్ని దేవుని పాదాల దగ్గర పెడుతున్నావు అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తెల్లని వస్త్రాలు ఎవరివి అంటే సమర్పించుకున్నవారు. సమర్పించుకోవడానికే ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు. పోయిన సంవత్సరం నేను సమర్పించుకున్నానండి, సంఘం అలాగే పోతుంది, కరెక్టే. సాధ్య సంఘం లాగా సచినులు ఉన్నారు, కావడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. మూడవదిగా వస్త్రములు, తెల్లని వస్త్రాలు పొందుకున్నటువంటి గుంపు కూడా. కాబట్టి ఆ గుంపులో ఉండడానికి దేవుడు నీకు ఉపదేశం చేస్తున్నాడు. నువ్వు సమర్పించుకో. నీ సమర్పణ నీ ఇంట్లో కనబడని, నీ సమర్పణ నీ వీధిలో కనబడని, నీ సమర్పణ నీ సంఘంలో కనబడని, నీ సమర్పణ నీ దేవుడికి కనబడని. అబ్రహాము సమర్పణ పరలోకానికి కనబడింది. ఆ సమర్పణకు పరలోకము తట్టుకోలేక అబ్రహాము ఆ కత్తి కుమారుడి మీద ఆ కత్తి. నీ సమర్పణ పరలోకానికి కనబడాలి. ఈ పిసోడు అబ్రహాము కత్తి ఏం చేస్తాడంటే, ఆ స్థాయిలో అబ్రహాము సమర్పణ ఉందంటే, ఇంత మొండిగా నా మాట వినడం ఏమిటి, చూద్దాం అని అనుకుంటూ ఉన్నాను. కానీ తెచ్చాడు, 3 రోజులు ప్రయాణం చేశాడు, సమర్పణలో తేడా లేదే. కొండ ఎక్కాడు, సమర్పణలో తేడా లేదే. ఆ బలిపీఠం కట్టాడు, సమర్పణలో తేడా లేదే.
కుమారుడిని పడుకోబెట్టాడు, సమర్పణలో తేడా లేదే. కత్తి కూడా ఎత్తాడు. ఇక నేను ఆలోచన చేస్తే తన కొడుకు మీద కత్తి చేస్తాడు. ఎక్కడ తేడా వచ్చింది మన సమర్పణ? ఒక ఆదివారానికి అయిపోయిందా? ఇక మొత్తం వచ్చేసిందా? పరలోకం దొరుకుద్దా? ఏది ఏం సంపాదిస్తున్నాం? ప్రభువు నమ్మకుంటే ఓకే, ప్రపంచం అంతా సంపాది, కానీ నమ్ముకున్నాను అని అనుకుంటున్నావు చూడు, తెల్లని వస్త్రాలు సంపాదించుకో. ఎలా అంటే సమర్పించుకో. అన్ని చోట్ల నీ సమర్పణ దేవునికి కనబడాలి. నీ సమర్పణ దేవునికి కనపడాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, 41, 42 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాలు. చూడండి, అక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో జరిగినటువంటి మొదటి ప్రసంగం, పేతురు చేసిన మొదటి ప్రసంగము, 3,000 మంది రక్షింపబడ్డారు. దాదాపుగా అక్కడ 15 దేశాల నుండి యూదులు వచ్చారు. ఎన్ని దేశాల నుండి? వాక్యం విన్నప్పుడు వాళ్ళు సమర్పించుకున్నారు. పండగకు వచ్చారు. పండగను పక్కన పెట్టి, పండగకు వస్తే పండగ ఆనందం, పండగ సంబరం, సంవత్సరం పంట వేరే దేశంలో వాళ్ళు ఉన్నారు. పెంతెకోస్తు పండగ ఆచరించడానికి, పస్కా పెంతెకోస్తు పండగ ఆచరించడానికి వచ్చారు. బంధువులతో, స్నేహితులతో తమ సొంత గృహాలలో సెలబ్రేషన్స్ చేసుకుంటూ పండగకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు కొంత తెల్లగా ఎర్రగా కనబడతారు కదా వాళ్ళు. ఆ విధంగానే 17 దేశాల నుండి వచ్చినటువంటి వారు వారి సంపాదన అంతటిని, వారి ఆస్తిపాస్తులన్నింటినీ కనపరుచుకునేంత అందంగా తయారై ఆ పండుగలో పెంతెకోస్తు దినాన పేతురు చెప్తున్నటువంటి వాక్యాన్ని వారు విని ఏం చేశారు? పండుగను పక్కన పెట్టి, ఆచారాన్ని పక్కన పెట్టి, వారి సంపదను పక్కన పెట్టి, వారి యొక్క ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి ప్రభువుకు అప్పుడే అక్కడే తమ్ముడు తాము సమర్పించుకున్నారు. ఆలస్యం చేయలేదు. ఏమన్నారు తెలుసా? ఏమంటున్నారంటే వాళ్ళు 37వ వచనం, వారి హృదయం నొప్పించబడింది. ఆ నొప్పించబడినటువంటి హృదయంతోనే వాళ్ళు అలాగే వెళ్ళలేరు. చాలా మంది హృదయం నొచ్చుకుంటారు, అలాగే వెళ్ళిపోరు, మారరు. వారి హృదయం నొప్పించబడింది. 37వ వచనం, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, వారి హృదయం నొప్పించబడింది వాక్యం విన్న తర్వాత. వాళ్ళు ఏమన్నారంటే, సహోదరుల మేమేమి చేస్తున్నాం? నేనేం చేయాలి ఇప్పుడు? ఈ మేము ఇట్లా మతంలో కొట్టుకొనిపోయాం, ఆచారాలలో కొట్టుకొనిపోయాం. ఇదిగో ధర్మశాస్త్రమంతటిని నెరవేర్చిన యేసు ఈ శిలువ వేయబడి పునరుత్థానుడైన వాడే అని మాకు అర్థమైపోయింది. ఆ వాక్యం మా హృదయాన్ని నొప్పిలోనికి, మా పాపాన్ని జ్ఞాపకం చేసే స్థితిలోనికి ఆ వాక్యం మాకు పనిచేసింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే పేతురు చెప్పాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మానువరమును. ఎంతమంది బాప్తిసం పొందారు? ఒక్కొక్కరికి 1 నిమిషం సమయం తీసుకోండి బాప్తిస్మానికి. ఒక్కొక్కరికి 1 నిమిషం, 3,000 నిమిషాలు. ఎంత సమయం పట్టింటుంది? పండగ లేదు, వాళ్ళు తినొచ్చారు. సాధారణంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి పోయి తింటారు. యూదులు చాలా పక్కాగా వారి పండుగలను చేసుకుంటారు. కానీ ఉపవాసంతో పండగ దినాన దుఃఖపడి వాళ్ళ పాపాలని ఒప్పుకొని వాళ్ళు పౌలు అపోస్తలుల చేత బాప్తిసం పొందేంత వరకు ఆ ఎండలోనే నిలబడి
బాప్తిసం చేసుకున్నా. సమర్పణ. వాళ్ళు దిక్కులు చూడలేదు. ఏమిటి సమర్పణ? బాప్తిసం అప్పుడు ఎండలో నిలబడ్డారండి, మేము కూడా ఎండలో నిలబడ్డాము, అదేనా? ఆ రోజుకేనా? కాదు కాదు. చూడండి 42వ వచనం. వీరు అనగా సమర్పణలోనికి వచ్చినటువంటి వారు అపోస్తల బోధేలు సహవాసమందు పెట్టి ప్రార్థన చేయటం ఎడతెగక బాప్తిసం రోజు నువ్వు ఎండలో ఉన్నావు, ఆ తర్వాత ఎక్కడున్నావు? బాప్తిసం చేసుకున్నాను. ఏది నీ సమర్పణ? ఏది నీ నీ పాపం గురించి నీకేం నొప్పి కలగల? యేసుదేవుడట నా కొరకు చచ్చిండు, ఆయన నమ్ముకుంటే పరలోకం పోతా, ఇక వేరే దేవుడు ఎవడున్నాడు? శివుడి గురించి నేను మాట్లాడతా, రాముడి గురించి నేను మాట్లాడతా, కృష్ణుని కూడా నేను మాట్లాడి పొందబెడతా, కానీ నేను పొందబెట్టుకోలేకపోయా. బాప్తిసం అంటే నాకు నేను పొందబెట్టుకోవడం. అందరినీ పొందబెడతా అనుకొని బాప్తిసం చేసుకున్నాం. కాదు కాదు, నేను బొందలోనికి పోతా అని బాప్తిసం చేసుకుంటే అది సమర్పణ. బాప్తిసం చేసుకున్న నాటి నుండి మీ సమర్పణ దేవుడికి ఎక్కడ కనిపించింది? కానీ మీలో సమర్పణ దేవుడికి కనబడింది, దేవుడు రాసి పెట్టాడు. వాళ్ళ సమర్పణ ఏమిటంటే వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఇదిగో పాపం పోయింది, మలినం పోయింది, మా జీవితాలు పరలోకానికి యోగ్యమైనవిగా చేర్చబడ్డాయి, మొదటి సంఘ సభ్యులమని చరిత్రలో మా పేర్లు రాయబడతాయని వారికి సంతోషంగా వారు ప్రతిరోజు అపోస్తల బోధయందు సహవాసమందు రొట్టె విడిచేయలు ప్రార్థన. ప్రతిరోజు ప్రార్థన ఉందా? ప్రతిరోజు బైబిల్ చదివావా? ప్రతిరోజు దేవుడి యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకున్నావా? సమర్పణ. ఇది ఆట కొరకు రాయలేదు. వాళ్ళు జీవిస్తారండి. ఈరోజు మనం ఆ మాటలు పట్టుకుని బతికితే మనకు బూడిదే అని అనుకుంటే అది సమర్పణ. ఓ మాట చెప్పమంటారా? ఈ లోకంలో దేవుని కొరకు బూడిదైపోయేంత సమర్పణ నీకు ఉండాలి. దేవుని కొరకు ఏమైపోయేంత సమర్పణ? బూడిదైపోయి. వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ వచ్చింది? ప్రార్థనకు సమయము, వాక్యానికి సమయం, సహవాసానికి సమయం, అపోస్తుల బోధ వినడానికి సమయం. మరి నీకెందుకు లేదు? అంటే నీ సమర్పణ తేడా. అందుకే సార్టిస్ అన్నాడు, కొంతమంది చచ్చిపోయారయ్యా, కొంతమంది చావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళెట్లా అంటే వాళ్ళ సమర్పణ నాకు కనబడింది. నీ సమర్పణ దేవునికి కనపడాలి. చూడండి 46వ వచనం. అపొస్తలులు మరియు వారేక మనస్కులే ప్రతిదినము దేవాలయంలో తప్పక చెప్పిందే చెప్తున్నావు అనుకో. నీ సమర్పణ ప్రతిదినం. ఆదివారమే గుర్తులేకపోయి ఇంకేం ప్రతిదినం. కాబట్టి సమర్పణ కలిగినటువంటి వారికి తెల్లని వస్త్రాలు, సమర్పణ లేకపోతే వాళ్ళు పెద్దలు, వారికి బహుమానంగా బంగారు కిరీటాలు ఇవ్వబడ్డాయి. కానీ పరలోకంలో వారు సాగిలా పడేది. పరలోకంలో తమ కిరీటములను ఆయన పాదాల యొక్క పడవేశారు. అదే గౌరవంగా ఇచ్చాను. వద్దు ప్రభువా, నీ ఎదురుగా నాకు ఈ కిరీటం ఏమిటి? ఈ పరలోకంలో అడుగు పెట్టడమే ఈ పాపాత్ముడికి నువ్వు పెట్టిన పెద్ద కిరీటం. నేనేంటి ఈ పరలోకంలో ఉండడం ఏంటి? ఇక దాన్ని అనుకుంటేనే నేను జలధరించిపోతున్నాను. నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ ప్రేమ, నీ త్యాగం ఎన్నిసార్లు గాయపరిచితినో అని పరలోకం చేరుకోగలిగినాను. ఇక కిరీటం ఎందుకు ప్రభు? అది కూడా నీ పాదాల దగ్గర ఉండని. అది నేను కూడా నీ పాదాల దగ్గర చూడు. పరలోకం వద్దు ప్రభు, నీ పాదాల దగ్గర పడిపోతున్నాను. నీ సమర్పణ.
తెల్లని వస్త్రాలకు నేను యోగ్యునిగా. అందుకే ఇదివిడ ప్రకాష్ గారు చాలాసార్లు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీ భక్తి పరలోకం చేరుస్తుందా? ఇప్పుడు నీ భక్తి పరలోకానికి చేరుస్తుందా? అంతము వరకు సహించిన వాడు. కాబట్టి ప్రతిరోజు నీ సమర్పణ పెరగాలి. ప్రతిరోజు నీ సమర్పణ అభివృద్ధి చెందాలి. ప్రతిరోజు నీ సమర్పణలో కొత్తదనం దేవునికి కనబడాలి. అప్పుడు మనకు తెల్లని వస్త్రాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. రెండవ మాట, తెల్లని వస్త్రాలకు అవసరమైనటువంటి రెండవ లక్షణం ఒకటి సమర్పణ. ఇవి ఒకదానికి ఒకటి లింక్ అయినటువంటి మాటలు. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. కనుక 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నుండి కింది వచనాల్లో వారికి తెల్లని వస్త్రాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే వారు సాగిలా పడగలిగిన వారు, అనగా సమర్పించుకున్నటువంటి వారు దేవునిని వారి ఆపాదమస్తకం మీద అధికారినిగా పెట్టుకున్నారు. దేవుని మాటకే వారి దేహములు దేవుని మాట కొరకే వారు ఉన్నట్లుగా వారు జీవించి ఆ తెల్లని వస్త్రాలు పొందుకోగలిగినారు. ఇక రెండవ లక్షణం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలు. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూనివాసులను ప్రతిదండన చేయక ఉండువని బిగ్గరగా కేకలు వేసు. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి మరియు వారి వల్లనే చంపబడిన వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడను. ఈ వివరణ అంతా నేను చెప్పడానికి సమయం లేదు, ఊరికే ఆలోచన చెప్తున్నాను. ఎవరికి తెల్లని వస్త్రాలు? ఒకటి సమర్పణ కలిగిన వారికి, రెండవది సాక్షిగా ఉన్న వారికి. వీళ్ళు ఏం చేశారట? సాక్షులుగా ఉన్నారు. ఆ విషయమే అక్కడ మనకు తెలియచేయబడుతుంది. వాళ్ళు ఎవరు అని అంటే, తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను మరియు వారి వలనే చంపబడబోవు. అంటే వీరు చంపబడిన వారు. వీరు ఎవరు అంటే చంపబడిన, అర్థమవుతుందా? చంపబడిన వారు. సాక్ష్యం. సమర్పణ లేని వానికి సాక్ష్యం ఉండదు. సమర్పణ లేని వానికి ఏముండదు? మనమే అంటాం, అంట దేవుడే అన్నాడు సచినోళ్ళని, నువ్వు బ్రతకలేదు, నువ్వు నీకు సమర్పణ ఉండి ఉంటే, ఆ సమర్పణ సాక్ష్యముగా మారి ఉండి ఉంటే వీళ్ళకు తెల్లని వస్త్రాలు వచ్చేటివి. కానీ వారు అలాగున లేని వారుగా ఉన్నారు. సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏమని సాక్ష్యం ఇవ్వాలి? నీ గురించి, నా గురించి. అంటే మీరు దేవుని బిడ్డలు అని సాక్ష్యం ఇవ్వగలిగితే ఇక అంతకన్నా మించినటువంటి దీవెన మరొకటేమి లేదు. దేవుని బిడ్డలు అనే సాక్ష్యం. అందుకే మీరు కొట్లాడితే ఏంది, మీరు బూతులు పోసుకుంటే ఏం చెప్పండి? సాక్ష్యం. చావవలసిన అక్కర్లేదు, కానీ నోటిని ఏం చేయగలిగితే సాక్ష్యం వస్తుంది.
అంటే నోటిని కాపాడుకుంటే సాక్ష్యమే. నోటిని నమిలోటోళ్ళు నమలకుంటే సాక్ష్యమే అది. అర్థమైందా? తాగేవాడు తాగకుంటే సాక్ష్యం అది. తిట్టేవాడు తిట్టకుంటే సాక్ష్యం అది. ప్రకటించని వాడు ప్రకటించడం మొదలు పెడితే సాక్ష్యం అది. పెద్దవేవి కాదు, పెద్దవేం కాదు. సాక్ష్యానికి వారి జీవితంలో మొదటి స్థానం. అందుకే నేను చెప్పాను, సంపూర్ణమైన క్రియ దేవుడిని మహిమ పరచడం. సంపూర్ణమైన క్రియలో రెండవ లక్ష్యం దేవుని మహిమపరచడం. కాబట్టి నా నోటి ద్వారా దేవుని మహిమపరచాలంటే సాక్ష్యం. షద్రక్ మెషక్ అబేద్నెగోలు నోరు కట్టుకున్నారు. రాజు తినే భోజనాన్ని వాళ్ళు ఏం చేయలేదు, సింపుల్. ఆ బబులోను దేశంలో సువార్తే చెప్పలే వాళ్ళు, సువార్తే చెప్పలే. మైకు పట్టుకొని పాటల బృందాన్ని తీసుకొని పోయి ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు సువార్తే చేయలేదు, వారే సాక్షులయ్యారు. నువ్వు సువార్త చెప్పదు, నువ్వే సువార్తగా మారు, అదే సాక్షి. రాజు భోజనాన్ని పక్కన పడేస్తాడు. మాకేం కావాలి అంటే ఆకుకూరలు ఇవ్వండి అయ్యా, మేము వండుకొని. ఇప్పుడు మనోళ్ళు విగ్రహాల దగ్గర ప్లేట్లు పట్టుకొని పోతున్నారు. ఏమన్నా ఉందా సాక్ష్యం? వాడిలో ఉన్నావా, ప్రభులో ఉన్నావా? అయిపోయింది, కథ అయిపోయింది. ఇక వీడు ఎంతకో చూపించుకుంటే బయటోడు నమ్మాలి చెప్పండి? బయటోడు ఎందుకు నమ్మాలి? మీ వాళ్ళు కూడా మా తీరేనే. అయిపోయింది. ఇక ఎంత గట్టి చెప్తాం సువార్త? సాక్ష్యము. వారు హతసాక్షులయ్యారు. వాళ్ళు సింపుల్. అందరూ మొక్కుతున్నారు కదరా, మీ ముగ్గురు ముడబోయా, ఏం పోయా? ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారా మీ ముగ్గురు? ఆ బొమ్మకు మొక్కనరా అని షద్రక్ మెషక్ అబేద్నెగోలకు వెనక ఉండే దేవుడి బిడ్డల ఇశ్రాయేలే మొక్కనిరా, మీరు దాస్తారా, ముఖ్యానికి ప్రాణాలు పోగొట్టుకుంటారు అని వీళ్ళెవరస్తులు ఆ మొక్కుతున్నప్పటి వారందరూ కూడా వయస్సు మీద పడినప్పటి వారు. మేము మా అనుభవంతో చెబుతున్నాము, ఈ నెబుకద్నెజరు రాజంతా కఠినాత్ముడెవరూ లేడు. ఇంత ధర్మశాస్త్రం ఎరిగి తల నెరిచిన వృద్ధులమైనప్పటి మేమే ఆయన నిలబెట్టిన బొమ్మకు మొత్తంగా లేనిది. మూతి మీద మీ శ్రమరాని మీకు దేవుడంటే ఎందుకంత రోషం? మొక్కి మీ ప్రాణాలు బ్రతికించుకోండి అని అనుభవం కలిగిన వృద్ధులైన ఇశ్రాయేలీయులు చెప్పినా ఆ ముగ్గురు యవనస్తులు మేము మొక్కం అన్నారు. మేము ఏమి చేయము, అగ్నిగుండంలో చావనైనా, కాబట్టి నువ్వు బూడిదైనా మంచిదే. ఆ సాక్ష్యం దేవునికి కనబడని, ఆ సాక్ష్యం నీ జీవితంలో నిలబడని. ఎప్పుడు వాళ్ళ గురించే సార్ చెప్తాడు, మా గురించి చెప్పడంటే నువ్వు నిలబడు సాక్షిగా. నువ్వు వద్దన్నా నోట్లో నుండి సాక్ష్యం వస్తుంది. చెప్పుకొని బతుకుతారు కొంతమంది, ఇదిగో ఫలానా వ్యక్తి ఇట్లా బతికాడండి, అలా బతకాలి. ఎప్పుడూ షద్రక్ మెషక్ అబేద్నెగోల్నే మాట్లాడుకొని నా నోరు అరిగిపోయింది, నిన్న మీ చెవులు కూడా గడేలు పడ్డాయి. మరి నీ సాక్ష్యాన్ని ఎప్పుడు మాట్లాడుకోవాలి? వాళ్ళు ఏమీ చేయలేదు. ఓకే, మమ్మల్ని చంపుతారా చంపు. దానిలో ఏం చేసిండు అంటే ముమ్మారు ప్రార్థన చేయడం ఆయన పని. ఏం చేయడం? ప్రార్థన చేయడం. అరే ప్రార్థన చేస్తే సింహాల బొమ్మలో పడేస్తాను రా బాబు. ఓకే, దానికి తగ్గితే నేను ఇబ్బంది పడాల్సిన పనేమున్నది?
రేపు తెచ్చేటోడు ఈరోజు తెస్తాను, అంతేగా తేడా. ఒకరోజు ముందు తెస్తా, ఓకే, దేవుని దగ్గరికి ఒకరోజు ముందు వెళ్తా. ఆయన దానికి నేను నా ప్రార్థనను పక్కన పెడతానా? ఆరాధనకు రండి అయ్యా, చర్చికి రండి అయ్యా, ఇది ఆ సాక్ష్యం, ఇది ఆ సాక్ష్యం. రోజంతా ఆదివారం అందరూ వచ్చేటట్లు సహాయం చేయని ప్రార్థన చేసే జీవితం సేవకుడికి ఉంటే అంత దరిద్రం ఇంకెవరికి? విశ్వాసుల కొరకు, విశ్వాసులు ఆదివారం కావాలని సేవకుడు ప్రార్థన చేయడం అంటే అది వ్యర్థమే, అది నిజమైన విత్తనము కాదు. కాబట్టి సాక్ష్యం కొరకు పెద్దవేమి కాదు, చిన్నదే. అన్నం తినకుండా ఉండడమే పెద్ద సాక్ష్యం అయిపోయింది. నపుంసకుడు, అరే రాదుపోయినా ఉన్నవాడు మొక్కాలేమో నల్లబడ్డాయి, కూరగాయలు తిన్న మీ మొక్కాలేమో తేజస్సుతో నిండినాయి. అబ్బ మీ దేవుడు ఏం దేవుడురా, అసలు మీ దేవుడి గురించి చెప్పండి అని ఈ యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఈ యవనస్తులకు ప్రతిరోజు యోగక్షేమాలు చూసుకునే పని నపుంసకుడు దేవుని నమ్ముకున్నాడేమో. అర్థమవుతుందా? నువ్వేం గొప్ప పని ఉంది, ప్రార్థన చేయి. దానియేలుకు ఆయన ప్రధానమంత్రి సమయం ఎక్కడ దొరికింది? మాకెక్కడ టైం దొరుకుతుంది సార్ అంటే మన టైం టేబుల్లో తేడా ఉందండి. టైం లేక కాదు, చేయాలనే మనస్సు లేక, ప్రార్థన కావచ్చు, ఉంటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి సాక్ష్యము అనేది నీకు తెల్లని వస్త్రాలు నీవు పొందడానికి యోగ్యతను కల్పిస్తుంది. చల్లారిపోయిన సాక్షి జీవితాన్ని తిరిగి ఏం చేయాలి? మనము కట్టుకునేటువంటి ప్రయత్నం. మంగళవారం ఒక్కోసారి అమ్మ ఇంట్లోకి వచ్చి మంగళవారం ఎవరు రాలేదు, తక్కువ మంది వచ్చారు అని అంటుంది. నేనంతా ఇక నా రేతులు ఉన్నాయి కదా పాపం, వాళ్ళు అలసిపోయి ఉంటారని నేను ఆమెకు అంట. కానీ ఆది సంఘం ఎలా వచ్చింది మరి? ఆది సంఘము ఎలా వచ్చింది? అదే అన్నమాట సాక్ష్యం. సింపుల్. నువ్వు అలా కనపడితే పక్వానికి ఎంత ఉత్సాహం అనిపిస్తుంది, దేవునికి ఎంతో సంతోషం అనిపిస్తుంది, దేవునికి ఎంతో ఆనందం అనిపిస్తుంది. కాబట్టి తెల్లని వస్త్రాలు మనము పొందుకోవటానికి అవసరమైనటువంటిది ఏమిటంటే సాక్ష్యం. మొదటిది ఏమిటి? సమర్పణ లేకపోతే సాక్ష్యము రాదు. గుర్తుపెట్టుకో. నీకు సమర్పణ లేకపోతే సాక్షిగా ఉండలేవు. నువ్వు అనుకుంటే ఈ సోది నేను ఎప్పుడు విన్నదని బయటికి వెళ్ళిపోతావు, వచ్చే ఆదివారం నువ్వు కనపడు, అయిపోయాను. కానీ ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఆయన ఉపదేశిస్తున్నాడు, నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఈ సంపద, భూలోకమైన సంపదను నువ్వు పొందడానికి ఆయన మాట్లాడతలేడు ఇప్పుడు నీతో. ఎవరి ఉపదేశం ఇది అంటే సత్యమైన నిత్యమైన మార్గము నీకు నడిపించడానికి ఆయన ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాడు. ఏమని? సమర్పించుకో. ఇది ఈ భూమి మీద నీకు దీవెన తీసుకుని రాకపోవచ్చు, కానీ నిత్యత్వములో అది నీకు దీవెన వస్తుంది. రెండవది సాక్షిగా ఉండు. లూకా సువార్త 16వ అధ్యాయంలో దరిద్రుడైన లాజరు ఏ విధంగా ఉన్నాడు అంటే సాక్షి. ఏం చేయలే, కుక్కలు వచ్చి వాని కురుపులను, కానీ ఇంచు బెనకలేదండి, ఒక ఇంచు బెనకలేదు. అదే నీ దేవుడు ఏం దేవుడా అంటే అదే పని అనుకున్నాడు. ఏం కాదు, నా దేవుడిని కాదు, ఆయన మంచివాడు, ఆయన మేలు చేసేవాడు. మీకు తెలియదు, నాకు ఈ అనారోగ్యం వెనక ఏదో మేలు ఉన్నది అని అనుకుంటూ దేవుని కొరకే బ్రతికాడు. ఆ మేలు ఏమిటో తెలుసా? వచ్చిన తర్వాత ఆ కుష్టు వాడైన లాజరును అబ్రహాము రొమ్మున కూర్చోబెట్టాలని దేవుడు నిర్ణయించి
ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ కష్టాన్ని ఇచ్చాడు. ఆ కష్టంలో సాక్షిగా ఉన్నాడు. చచ్చిన తర్వాత ఫలాన్ని అనుభవించాడు. అర్థమవుతుందా? సాక్షిగా నీవు ఉంచబడిన ప్రతి స్థలములో, ప్రతి పరిస్థితిలో నువ్వేం చేయాలి? సాక్షిగా. అప్పుడు తెల్లని వస్త్రాలు మనకు ఇవ్వబడతాయి. మొదటిది సమర్పించుకోవాలి. సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాగిల పడాలి, సమర్పించుకోవాలి. ఆ సమర్పణ పరలోకానికి కనబడాలి. ఇంకో మాట చెప్పాలంటే మీ సమర్పణను చూచి పరలోకం కేకలు వేయాలి. పరలోకం తట్టుకోలేక కేకలేయాలి. రెండవది సాక్ష్యం. నువ్వు ఉన్న చోట, అది స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, కూలి పని కావచ్చు, వీధిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చిన్న చిన్న పనులు, పెద్దవేం కాదు. సువార్త చెప్పకు, నువ్వే సాక్షిగా సువార్త పత్రికగా ఉంటే చాలు. ఇక మూడవది వచ్చిన మాట అదేమిటంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. అయిపోయింది నా సమయం కూడా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆయా భాషలు 9వ వచనం కదా, 7వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనం 5వ లైన్లో వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై చూడండి, తెల్లని వస్త్రాలు. 13వ వచనంలో పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు అని అడిగితే, 14వ వచనంలో అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన. ఒకటి, తెల్లని వస్త్రాలు సమర్పించుకుంటే దేవుని యొద్ద నువ్వు పొందుకుంటావు. రెండవది, సాక్షిగా బ్రతికితే దేవుని యొద్ద తెల్లని వస్త్రాలు పొందుకుంటావు. మూడవది ఏమిటంటే తెల్లని వస్త్రములు ఎవరికంటే శ్రమలలో స్థిరంగా ఉన్నవారికి, శ్రమలలో స్థిరంగా ఉన్నవారికి తెల్లని వస్త్రాలు. అక్కడ ప్రతి జాతి, ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి భాష మాట్లాడు వారిలో లెక్కింపగాలని గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. అరే వీళ్ళందరూ ఎవరు అని అడిగితే ఆ పెద్ద చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన తెల్లని వస్త్రాలు కలిగిన వీరు ఎవరండి అంటే మహాశ్రమల నుండి. కాబట్టి 7 ఏళ్ల పరిపాలన సమయంలో ఆ శ్రమలలో వాళ్ళు పాలు పంపులు పొంది ప్రభు కొరకు నిలబడి హతసాక్షులైనటువంటి, ఆ శ్రమల్లో తట్టుకొని నిలబడినటువంటి గుంపు గురించి అక్కడ మాట్లాడుతూ ఆ తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వబడినట్లుగా చెప్పబడుతూ ఉన్నాయి. అయితే నీకు తెల్లని వస్త్రాలు కావాలి అంటే ఈ లోకములో వచ్చే శ్రమలలో నీవు స్థిరంగా నిలబడితే చాలు. ఒకటి సమర్పణ, రెండవది సాక్ష్యం, మూడవది శ్రమలలో నిలబడి. కాబట్టి సాక్ష్యముగా బ్రతికే విశ్వాసికి శ్రమలు వస్తాయి. సాక్ష్యముగా బ్రతకని వారికి శ్రమలు ఉండవు. అర్థమవుతుందా? సాక్ష్యముగా బ్రతికే వారికి ఏమొస్తాయి? సమర్పించుకున్న వారు సాక్ష్యం కొరకు వారు సిద్ధపడతారు. సమర్పణ సాక్ష్యం కలిగినటువంటి వారికి శ్రమలు. అందుకే యేసును నమ్మిన సమర్పణ కలిగిన వారికి శ్రమలు అనేవి వచ్చాయి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూడండి. అక్కడ రాయబడినటువంటి మాట పౌలు సంఘంతో చెబుతున్నటువంటి మాట. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక శ్రమ పడుటయు మనకు అనుగ్రహింపబడెను.
శ్రమలు లేని క్రైస్తవ్యానికి పరలోకంలో సిరులు లేవు, పరలోకంలో తెల్లని వస్త్రాలు లేవు. కాబట్టి శ్రమ పడితే శ్రమలలో స్థిరంగా నిలబడితే నీకు తెల్లని వస్త్రములు, అది పరలోకంలో ఉండటానికి యోగ్యతను కలిగించే వస్త్రాలు మనకు కనబడతాయి, ఇవ్వబడతాయి. కాబట్టి యేసు నమ్మాను, ఈ శ్రమ వచ్చింది. కొంతమంది యేసు నమ్మిన తర్వాత ఏదో వాక్యములో బతుకమ్మ దగ్గరికి పోయారు అని చెబితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరో మా గురించి సార్కు చెప్పారు కాబట్టి సారు ప్రసంగం చేశాడు అని ఆ పని తప్పు అని చెప్తే ఆ విధంగా చెప్పడము, ఆ మాట అనిపించుకోవడం శ్రమ అనిపిస్తాం. పోకుండా ఉండడానికి శ్రమ పడతలేరు, పోవడానికే వాళ్ళు శ్రమ పడ్డారు. నీకేం దొరుకుతుంది పరలోకంలో? ఏదో బాధకు నమ్ముకున్నాం అంతే. పరలోకం కొరకు నమ్మిన వాడు ఈ లోకములో ప్రభువు నిమిత్తమై శ్రమలలో ఏమైపోతాడు? స్థిరంగా. యోబు శ్రమలలో ఎలాగున్నాడు అంటే స్థిరంగా, యెహోవా ఇచ్చెను, యెహోవా అబ్బా ఎన్నిసార్లు చెప్పుకున్నా, నీ శ్రమలో అలాగున, నా శ్రమలో అలాగున మనం నిలబడగలమా? యోసేపుకు 13 ఏళ్ళ అరణ్యవాసం. ఎన్ని సంవత్సరాలు? 13 ఏళ్ళ అరణ్యవాసం. ఎక్కడైనా వెడికినాడ యోసేపు? పోయాడు, ప్రధానమంత్రి అయ్యాడు. శ్రమలు వచ్చాయి. ఏ ప్రభా నీ దర్శనాలు ఏమిటి, నా బతికేమిటి, దానికి దీనికి అసలు పొందనలేదు. నువ్వేమో పనులన్నీ నాకు అందుతాయి అంటే పరిస్థితులు నేనే వంగిపోయినట్లు, నేనే కూలిపోయినట్లుగా కనబడుతున్నాయి. దేశము కాని దేశంలోనికి నేను ఒంటరి వాడిగా, విడవబడ్డానుగా, అమ్మివేయబడ్డానే, కూలివాడినైపోయానే, దాసుడినైపోయానే అని దేవుని మీద సనగల. శ్రమలలో నిటారుగా నిలబడ్డాడు. ప్రశ్నించలేదు. శ్రమ ఓర్పును కలిగజేస్తుంది. శ్రమలలో ఓర్పు వస్తుంది. శ్రమ మీద శ్రమ నీకు రావచ్చు, కానీ నువ్వు నిలబడితే తెల్లని వస్త్రాలు నీవు పొందుకోవడానికి యోగ్యత కలుగుతుంది. కాబట్టి సమయం అయిపోయింది. ఈ శ్రమలను గురించి మీరు ఆలోచించేయండి. కాబట్టి తెల్లని వస్త్రాలు నీవు పొందుకోవాలి అని అంటే, తెల్లని వస్త్రాలు పొందుకున్నటువంటి సార్దీస్ సంఘ విశ్వాసుల గుంపులో ఒకవేళ మనం కూడా ఉండాలి అని అనుకుంటే, మొదటిది సమర్పణ, రెండవది సాక్ష్యం, ఇక మూడవది శ్రమలలో స్థిరంగా. శ్రమలు వచ్చినప్పుడు ఎవరిని నిందించకు, ఎవరిని బాధ పెట్టకు, ఎవరిని గాయపరచకు, దేవుణ్ణి కూడా ఇబ్బంది పాలు చేయకు. నమ్మకంగా ఉండు, దేవుడు సాయం చేస్తాడు. మరి అలాగున నిలబడి తెల్లని వస్త్రాలను సంపాదించుకుంటానని మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు వంచండి. చిన్న ప్రార్థన మన మనసులో చేసుకున్నాం. సార్దీసు సంఘములో తెల్లని వస్త్రాలకు సిద్ధంగా ఉన్న చిన్న గుంపు ఉంది. యెరూషలేము సంఘములో తెల్లని వస్త్రాల కొరకు సిద్ధంగా ఉన్న గుంపుగా నువ్వు మార్చబడతావా? తెల్లని వస్త్రాలు పరలోకము ప్రవేశానికి అవి యోగ్యం, అవి అవసరం. ప్రభువా, నేను కూడా అలాగున ఉంటాను. నా సమర్పణ తెల్లని వస్త్రాలకు నన్ను యోగ్యురాలుగా చేస్తుందని చెప్పావు. నా సాక్ష్యం తెల్లని వస్త్రాలకు నన్ను అర్హురాలుగా చేస్తుందని చెప్పావు. నాకు వచ్చే శ్రమలలో స్థిరమైన జీవితం తెల్లని వస్త్రాలకు
నన్ను యోగ్యునిగా యంత్రాలుగా చేస్తుందని చెప్పాను. నాకు సమర్పణ దయచేయి. నా జీవితంలో సాక్ష్యాన్ని దయచేయి. నా జీవితంలో శ్రమల్లో నిలబడే కృప దయచేయి. నా చేత కావట్లేదు నాయన, సమర్పించుకుందాం అనుకుంటున్నాను, కానీ సమర్పణ లేకుండా బ్రతుకుతున్నాను. సాక్షిగా ఉందామనుకుంటున్నాను, కానీ పాత జీవితంలోనే సమయం అంతా పోగొట్టుకుంటున్నాను. నేను ఆ శ్రమలో కొలిమిలో నిలబడాలని ఆశ ఉంది, కానీ శ్రమలు వచ్చినప్పుడల్లా నేను ఎందుకో వెనక్కి జారిపోతున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు నాయన. తెల్లని వస్త్రాలకు యోగ్యునిగా నిలబడటానికి ఈ కొత్త సంవత్సరం నీవు నాకు దయచేస్తావని, అందుకు సిద్ధపాటు నాకు అనుగ్రహించమని, అందుకు కావలసిన శక్తితో నన్ను నింపమని ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు. ఇక మధ్యాహ్నం కలుసు నేను తెల్లని వస్త్రాలు ధరించుకున్న అనుభవానికి, తెల్లని వస్త్రాలు పొందుకునే అనుభవానికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానైనా సమర్పణ నా జీవిత పర్యంతం దేవా సాగిల పడే అనుభవం, వికారుగా నిలబడే జీవితం తీసేయండి. తలవంచని జీవితం తీసేయండి. ప్రశ్నించే జీవితం తీసేయండి. నేను నీకు సాగిల పడే జీవితం దయచేయండి. సమర్పణ జీవితం దేవా నీవు ప్రసాదించుము. అలాగనే తండ్రి సాక్ష్యం ఎక్కడెక్కడైతే కోల్పోతుమో ఇప్పటి నుండైనా ఆ సాక్ష్యం కొరకు ప్రభువైనా మేము బూడిదైనా పర్వాలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నోరు కట్టుకున్నారు, కడుపు కట్టుకున్నారు, కాల్చుటకు తమ దేహములను అప్పగించినారు. ఆయన సింహాల చేత ఒకరోజు ముందే చచ్చి దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు. సాక్ష్యం పోవడం కన్నా ప్రాణం పోవడమే మేలనుకున్నారు. మాకు ఆ కృప దయచేయండి. నేను మాకు కావలసినటువంటి ప్రభువా నైనా ధైర్యం, ఆ విధంగా నిలబడేటువంటి ధైర్యం మాకు దయచేయండి ప్రభువా. శ్రమలలో అవమానం అనే శ్రమ, నింద అనే శ్రమ, ఓటమి అనే శ్రమ, అనుకున్నది జరగట్లేదు అనే శ్రమ, శత్రువుల అపహాస్యము అనే శ్రమలో మేము ఉన్నామేమో. ఆ శ్రమలలో నిలబడి నీ కొరకు సాక్షిగా ఉండి చల్లని వస్త్రాలు ధరించుకునేటువంటి యోగ్యత దేవా నీవు మాకు ప్రసాదించి నడిపించమని, బలలో చేయబోతుంది సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగుండే తల వచ్చి ప్రార్థనలో ఉన్నది. ప్రభు బలలో మనం చేయవేస్తాం. రాత్రి తీసుకొని విరిచి ఇది మీ కొరకైనా నాకు తెలియదు అని జ్ఞాపకం చేసుకొని ఇది చేయలే చెప్పాను. మనందరి పాపముల కొరకు నల్లగొట్టబడిన క్రీస్తు శరీరానికి ఉన్నటువంటి పాత్ర కొరకు ప్రార్థన చేసుకున్నాం. మగనయ్య ప్రార్థన. వారు ఈ ప్రయత్నం చూపించండి. ప్రభు పాత్ర సుధానం
ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా